మా నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో బహిరంగ సభకి హాజరవటం ఎప్పుడు కూడా ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినా రాష్ట్రంలో ఉన్న ఆ రోజుకున్న లేటెస్ట్ సమస్యల మీద రాష్ట్ర భవిష్యత్తు మీద మాట్లాడటం, అది ఆయన మాట్లాడగానే రెడీగా ఎప్పుడు మాట్లాడతారా, ఆయన మాట్లాడగానే ఎప్పుడు తెల్లారుతుందా, లేకపోతే టైం ఉంటే ఆ రోజు సాయంత్రమే, టైం లేకపోతే తెల్లారి విమర్శ చేయటానికి ఒక మంత్రిని పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ. పాపం కుర్రాడు ఉత్సాహవంతుడు, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు అలా మాట్లాడే ఎమ్మెల్యేగా మంత్రిగా బతికేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పనిచేసి పొందిన వ్యక్తి కాదు గుడివాడ అమర్నాథ్. అది రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలకు తెలుసు. ఆయన ఎఫిషియన్సీ వర్క్లో చూపించడు. కేవలం మంగళగిరి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని ఇక్కడ చదివేసి ఏదో అపర మేధావిలాగా, చిన్న వయసులోనే ప్రపంచ జ్ఞానిలాగా ఈయన ఎటకారం సూర్యకారం ఏదో కాస్త తగిలించి పెద్దలను కూడా గౌరవించలేని భాషలో మాట్లాడి, మరి ఆ తండ్రి గుడివాడ గురునాథరావు గారు పొరుగు తీయటానికి పుట్టినట్టుగా ఉన్నాడు ఈ వ్యక్తి. నేను చాలా విచిత్రం, ఆయన ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక పార్టీ అంటాడు పవన్ కళ్యాణ్ గారిది. గత 4 సంవత్సరాల నుంచి మేము పొత్తులో ఉన్నది బీజేపీతో, తెలంగాణలో కూడా మేము కలిసి వెళ్ళింది బీజేపీతో. మరి నువ్వు రాష్ట్రానికి ఒక పార్టీ అంటున్నావు అంటే అసలు నీకు ఒంటి మీద తెలివి ఉందా? నువ్వు రాజకీయాల్లో ఒక మంత్రిగా మామూలు వ్యక్తులు మాట్లాడటానికి కూడా ఆలోచిస్తారు, ఏదన్నా తప్పులు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అని. ఒక రాష్ట్ర మంత్రిగా నువ్వు ఏది పెడితే అది మాట్లాడతావు. రాష్ట్రానికి ఒక పార్టీ అంటే తెలంగాణలో బీజేపీతో కాకుండా మేము ఎవరితో వెళ్ళామా? ఇక్కడ బీజేపీతోనే ఉన్నాం. కొత్తగా ఈ ఎలక్షన్కి మేము తెలుగుదేశం మేము కూడా కలిసి వెళ్తామని చెప్పడం జరిగింది తప్ప మా మిత్రపక్షం ఇప్పటి వరకు బీజేపీనే. పైగా నీకు మధ్యస్థిమిత్వం లేని మాటలు నువ్వు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి మధ్యస్థిమిత్వం లేదంట. అంటే పెద్దవాళ్ళని తిట్టితే పెద్దవాడైపోదామని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురి తిట్టి పవన్ కళ్యాణ్ పెద్దవాళ్ళు అయిపోవాలనుకుంటున్నారని చెప్పే ఒక మాట. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పెద్దవాడు అయిపోదాం అనుకుంటున్నావా అని నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని తిడితే నీకేమన్నా గొప్ప అవార్డు జగన్మోహన్ రెడ్డి దగ్గర వస్తుందేమో తప్ప రాష్ట్ర ప్రజల్లో మాత్రం నువ్వు చేత్కారానికి గురవుతున్నావు. పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం లేదంట. అంటే ఎంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపొద్దున నీ నియోజకవర్గం ఏదో నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెప్పు. అలాగే రేపు ఎలక్షన్ అయిన తర్వాత 2 పిట్టలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే 2 పిట్టలంట నేలకు రాలిపోతాయంట. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేపు 2024 జరిగే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఉంది. ఏ పిట్టలు రాలిపోతాయో సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు నా ఛాలెంజ్ తీసుకుంటే, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు రాష్ట్ర మంత్రి అయితే, నువ్వు మాట్లాడిన దాని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాకపోతే నువ్వు రాజకీయ సన్యాసించే. ఇంకా ఇన్ని మాటలు మాట్లాడక్కర్లా. నీకు ఒక్కటే ఛాలెంజ్ నేను చెప్తా ఉన్నా. మేము అధికారంలోకి రాము, పవన్ కళ్యాణ్ చంద్రబాబు పిట్టలా రాలిపోతారన్నావు కదా. ఏ పిట్టలు రాలుతాయో మాటలతో కాదు చేతలతో తేల్చుకుందాం. నేను ఛాలెంజ్కి నిలబడతాను ఎప్పుడైనా. నీకు ఓపెన్ ఆఫర్ ఇది. మా పొత్తు అధికారంలో రాకపోతే ఆ ఎలక్షనే నాకు ఆఖరి ఎలక్షన్. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండను. నీకు మాట్లాడిన దాని మీద నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు రాష్ట్రానికి ఒక మంత్రివి అయితే, నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు మాట్లాడుతున్నానని నువ్వు నమ్మితే నా ఛాలెంజ్ నువ్వు స్వీకరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్దవాళ్ళని తిట్టడం ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చూస్తున్నావంటే
పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రజల కోసం ఒక మాట మాట్లాడు. నీకు సిగ్గుసారం ఉంటే నువ్వు అల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రివి. ఇంత విపత్తు జరిగింది, రైతులందరూ అలక్షణ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు, పంట నాశనం అయిపోయి. నువ్వు ఈ జిల్లాలో కానీ నీ ఇన్ఛార్జి జిల్లాలో కానీ ఒక్కసారి ఈ 4 రోజుల్లో పర్యటించావా? ఎవరినన్నా వాదార్చావా? ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఒక మండలం కూడా కరువు మండలం ప్రకటించకుండా రైతుల్ని నాశనం చేసింది మీ మంత్రులు కాదా అని చెప్పి నేను అడుగుతాను. నువ్వు చెయ్యవు. ప్రజల తరపున మాట్లాడుతున్న మా నాయకులకి మధ్యస్థిమితం లేదు. నీదే నియోజకవర్గం, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ గెలిచావంటే గెలిపోవటం కోసం మాట్లాడటానికి అసలు మీకెక్కడ అర్హత ఉందని అంటున్నాను. నీ కుటుంబంలో ఎవరన్నా ఓడిపోకుండా గెలిచారా అని అడుగుతున్నాను. అసలు ఓటమి గురించి మాట్లాడటానికి మీ నాయకుడికి ఎక్కడ హక్కుందని అడుగుతున్నాను. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు విశాఖ పార్లమెంట్లో ఓడిపోలేదా? మేము ఏ రోజన్నా సంస్కారహీనంగా ఇంతకాలం మాట్లాడామా? ఓడిపోయావని జిల్లాకు ఒక మంత్రితో మీరు మాట్లాడిస్తూ ఉన్నారే. ఎస్, ఓటమిని గొప్పగా నిన్న మీటింగ్లోనే చెప్పాడు మా నాయకుడు. ఓటమి నుంచి నేను పాఠాలు నేర్చుకుంటూ, ఓటమి నుంచి నేను అడుగులు వేస్తూ, నిలదొక్కుంటూ కూడా నేను రాజకీయాలు చేస్తున్నానని చెప్పి ఓటమిని మేము అంగీకరించాం. ప్రజల పక్షాన, ప్రజల బాగు కోసం మాట్లాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతిసారి కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడల్లా నీ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో నువ్వు కొద్దిగా తగ్గుతూ నువ్వు జీరోకి వచ్చావు. అమర్నాథ్, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలియక నువ్వు పరుగులు పెడతా ఉన్నావు. అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం లేదా? నీ నియోజకవర్గం ఏదో చెప్పు, పోనీ రేపే చెప్పు, పలానా దగ్గర నుంచి పోటీ చేస్తాను, పలానా దగ్గర నుంచి గెలుస్తాను అని చెప్పి అవాకులు చవాకులు పెరగటం, పెద్దవాళ్ళ గురించి తిట్టడం. నీకు అక్కడ స్క్రిప్ట్ వస్తుంది, ఇక్కడ తిడతావు, శభాష్ అని అక్కడి నుంచి ఒక లబ్ధి తీసుకోవటం మీకు ఆనవాయితీగా మారిపోయింది. ఒక మంత్రిగా 1.5 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాల కాలంలో నీ అంత సంపాదించినాడు కానీ, నీ తప్పులు చేసినాడు కానీ ఎవడన్నా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నాడా? దౌర్భాగ్యం అంతే. దొంగ అన్న చందాన మీరు చేస్తున్న వ్యవహారాలు, మీరు మాట్లాడుతున్న తీరు, మీ ముఖ్యమంత్రికి ఆయన కూడా అలాంటిడే కాబట్టి నచ్చుద్దేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చదు. మరి ముఖ్యంగా నీ సామాజిక వర్గం నిన్ను ఉప్పు పాతరేయడానికి రెడీగా ఉందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమనాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇన్ని తప్పులు చేస్తూ, ఇంత ఆక్రమణలు చేస్తూ, ఇంత దోపిడీలు చేస్తూ ఏ ముఖం పెట్టుకుని నువ్వు మంత్రిగా అసలు తిరుగుతున్నావు ఈ జిల్లాలో నాకు అర్థం కావట్లా. దసపల్ల భూముల మీద నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, సిట్టు దర్యాప్తు మీద పెద్ద ఉద్యమాలు చేసినట్టుగా బిల్డప్. మీరు వచ్చిన తర్వాతే కదా దసపల్ల భూములు క్లియర్ అయ్యాయి. ఆ సిట్టు దర్యాప్తులో మీ వాళ్ళే ఉన్నారనే కదా, మీ పెద్దలు, మీ పక్క జిల్లా మంత్రులు మీరు ఉన్నారనే కదా ఆ దర్యాప్తు తీసి పక్కన పడేసింది మీరు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మేము అడుగుతున్నాం ఈ రోజున, నువ్వు మంత్రివి అయితే ఆ రోజు పోరాటాలు చేసిన దసపల్ల భూముల మీద కానీ, సిట్టు మీద కానీ నువ్వు ఆ నివేదిక తెప్పించు. దాని మీద నువ్వు అన్న మాట కట్టుబడి ఉంటే నువ్వు మాట్లాడు రేపొద్దునని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. ఏమి మాట్లాడు, ఏమి చెయ్యవు. సాయంత్రానికి పొకోడి తినడానికి, బజ్జీలు తినడానికి సర్క్యూట్ హౌస్కి వెళ్తా, ఉదయం లేటుగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అనకాపల్లి ఆ సరౌండ్లో ఒక రౌండ్ వేస్తా. వారానికి 3-4 రోజులు అయితే బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటా. ఇవన్నీ మాకు తెలియదా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి నీ జాతకాన్ని బయట పెట్టే విధంగా నువ్వు చేసుకోవద్దు అమర్నాథ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల పెరుగుతున్నానని నువ్వు అనుకుంటే అది ఆకాశం వైపు తీసి ఉమ్మేసుకున్నట్టే, అది నీ మీదే పడుతుందన్న విషయాన్ని గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా ఛాలెంజ్కి నువ్వు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను మళ్ళీ చెప్తున్నా, పిట్టల్లాగా పవన్ కళ్యాణ్ గారు కాదు రాలేది, మీ ప్రభుత్వం 3 నెలల్లో దిక్కు తోచని పరిస్థితుల్లో చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు మీరు పోతా ఉన్నారు. మీ అందరి మీద, మీరు సంపాదించిన ఆస్తుల మీద రాబోయే మా ప్రభుత్వంలో దర్యాప్తు చేస్తా. కబడ్డారి మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు. నా ఛాలెంజ్కి నిలబడితే రేపే ఆ ఛాలెంజ్ తీసుకో. పెద్ద మనుషులది పెట్టి మరి ఒప్పందంగా మన ఇద్దరం నిలబడదా. నీకు పవన్ కళ్యాణ్ కాదు నేను ఇస్తున్న ఛాలెంజ్, నువ్వా నేనా రాజకీయాల్లో ఒకలే ఉండాలి.
నీకు పవన్ కళ్యాణ్ గారు పిట్టలా రాలిపోతాడన్న మాట నువ్వు వెనక్కి తీసుకోకపోతే ఈ ఛాలెంజ్కి రెడీ అవ్వమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. స్వాగతం అండి. గుడివాడ అమర్నాథ్ అనే మనిషి పరిశ్రమల శాఖ మంత్రి లేదా పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసే శాఖ మంత్రి? పదే పదే ఎప్పుడు విమర్శలకే పరిమితం తప్ప ఒక్క పరిశ్రమ కూడా తీసుకురానటువంటి మంత్రి మాట్లాడితేలాగా? ఆయన వీధుల్లో రికార్డ్ డ్యాన్స్ చేసుకునే మనిషికి హఠాత్తుగా మంత్రి పదవి వస్తే ఇట్లనే పొంతం లేనటువంటి మాటలు మాట్లాడతాడు ఆయన. నువ్వు వచ్చిన మంత్రి అయిన తర్వాత 42 పరిశ్రమలు విశాఖ నగరం నుంచి వెళ్ళిపోయినాయి. ఆ లెక్క మేము చెప్పేది కాదు, ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చారు. 42 పరిశ్రమలు విశాఖపట్నం నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. నీకు సిగ్గు అనిపించట్లేదు మంత్రిగా? ఇందాక మా రమేష్ బాబు గారు చెప్పినట్లు ఆయన చేసిన ఛాలెంజ్కి నువ్వు స్వీకరించి రెడీ అయితే బాగుంటుందన్నట్టు అనుకుంటున్నాము. నీకనే ఏమైనా సిగ్గు ఒకవేళ గౌరవంగా ఉంటే. అమర్నాథ్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు అనకాపల్లిలో నియోజకవర్గంలో కప్పం కట్టకుండా క్వారీ నుంచి లారీ కదలదు. అది అందరికీ తెలిసిన మాట. అనకాపల్లిలో లారీ కదలాలంటే కప్పం కట్టాల్సిందే. దానివల్ల నీకు రోజుకి నీ డబ్బా నిండాలి, నీ డ్యూటీ అది. అందుకు మించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛకి భూములు ఆక్రమించుకోవడం దాంట్లో మొట్టమొదటి మంత్రి నువ్వు. నీ చరిత్ర అందరూ తెలుసు కదా. అనకాపల్లి నియోజకవర్గంలో ఇషన్నపేట భూముల సంగతి ఏంటి? ఇషన్నపేటలో 600 ఎకరాల్లో 74 ఎకరాలు కొండలు, గుట్టలు, వాగులు ఆక్రమించిన మాట వాస్తవా కాదా? దానిపైన లోకాయుక్త నీ పైన కేసు నమోదు చేసిందా లేదా? ఎందుకు నువ్వెవరిని విమర్శిస్తావు? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పుట్టారు? ఆయన ఆంధ్రాలో పుట్టారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ఆయన ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని? నువ్వు పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించు అని నీ పనొప్ప చెప్తే నువ్వు పోరంబోకులాగా దావోస్ వెళ్ళి సలేస్తుని పడుకొని వచ్చావు. నువ్వు కూడా మాట్లాడతావా? పోరంబోకు అన్నానంటే దానికి సరిపడినటువంటి మంత్రి ఆయన, అందుకు పోరంబోకు మంత్రి అంటాను. రికార్డ్ డాన్స్ చేసుకున్నాడు మంత్రి అయిపోతే పోరంబోకు అయ్యాడనమాట. నీ పిచ్చి మాట్లాడే అనుకోండి, మెంటల్ హాస్పిటల్కి నీ సర్క్యూట్ హౌస్ పక్కనే ఉంది. సర్క్యూట్ హౌస్కి దానికి 2 కిలోమీటర్లే ఉన్నది. కూడా నీ పదవీ కాలం 2 నెలలే. నీకున్న పదవీ కాలం 2 నెలలు. ఫిబ్రవరి 18 నుంచి పోద్ది, షెడ్యూల్ వస్తుంది. అందుకని సర్క్యూట్ హౌస్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే మెంటల్ హాస్పిటల్ ఉంది. నువ్వు దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము నిర్మాణాత్మక విమర్శలు చేశారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి ఉపాధి తేడంలో కానీ లేకపోతే పరిశ్రమలు రప్పించడం కానీ వీటిలో విఫలమయ్యారని చెప్తే ఉలిక్కి పడతావు ఎందుకు? ఆన్సర్ చేయక. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పాను, పాలించే మహారాజు ఆడు పేటలో ఉంటేటి, ఇంట్లో ఉంటేటి. జగన్మోహన్ రెడ్డి పేటలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు తెలియాలా? తుఫాను కారణంగా 4 రోజులు కుండపోత వర్షం కురిసి రైతాంగం నష్టపోతే రాష్ట్రంలో ఒక్కసారి పర్యటించావు నువ్వు? ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? అవన్నీ మానేసి పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తావు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసి నువ్వు మంత్రి అయ్యావు, చాలు. ఇంతకని పెద్ద అవ్వవు. ఇంకా నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది. అయినా రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వచ్చే ప్రభుత్వంలో నువ్వు చేసినటువంటి అవినీతి మొత్తం మీద ఎంక్వైరీ చేయడమే కాదు, దాన్ని బట్టబయలు చేసి నిన్ను మా ఆరులో జైలుకి
విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. కేవలం వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోబోతుంది. ఈ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు భ్రష్టు పట్టించేశారు, అప్పుల ఊబులో కూర్చేశారనేటువంటి భావంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా సమయం వస్తుందని చెప్పి ఆసన్నం అవుతుందని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ అమ్మరికి మతి భ్రమించి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, ఇంకా పార్టీలు మారితే ఇంకా ఏ పార్టీలోని ఇవాళ స్థానం దక్కదని చెప్పి భావంతో ఇప్పటికే గుడివాడ అమర్ తండ్రి కాంగ్రెస్ పార్టీ, ఇదే అమర్ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ తల్లి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ. ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి గుడివాడ అమర్, అవకాశవాద రాజకీయాలు చేసేటువంటి గుడివాడ అమర్, ఈ మంత్రి అమర్ ఒక రాజకీయ వ్యభిచారి. ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఏంటని అడుగుతారు. అసలు అనకాపల్లికి అమర్కి సంబంధం ఏంటి? అమర్ ఉన్నది ఏ నియోజకవర్గంలోని? అమర్కి అనకాపల్లి నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందా? అమర్ రేపు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడనేటువంటి స్పష్టత అమర్కు ఉందా? నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తాను, లేకపోతే అనకాపల్లిని అభివృద్ధి చేశానని చెప్పి చెప్పడానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని గుడివాడ అమర్ని. పక్కన అల్లూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తుఫాను వాటిల్లేటువంటి ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వాగుల్లో గిరిజనులు కొట్టుకుపోయి చనిపోతూ ఉంటే, పంటలు నష్టపోతూ ఉంటే, ప్రాణహానితో వాళ్ళు భయంగా వాళ్ళు ఊపిరి గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు బతుకుతూ ఉంటే ఇప్పటికీ కూడా కనీసం వెళ్ళి పలకరించిన దాఖలాలు లేవు. అనకాపల్లి జిల్లా కానీ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి అల్లూరు జిల్లాకు కానీ ఈ మంత్రి అవినీతిమయంలో కూరుకుపోయి రాష్ట్రానికి దిక్సూచిగా జనసేన పార్టీ ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు భావితరాలకి రాష్ట్రంలో మనం అనేకమైన ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఏదైతే రాజధాని లేని రాష్ట్రంగా ఉంది, మూడు ముక్కలు ఆట ఆడుతున్నటువంటి వీళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకొని విశాఖని ఉత్తరాంధ్రని దోచుకుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని దోచుకున్నారు, దిగమింగారని చెప్పి పదే పదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇవాళ మాట్లాడుతున్న తరుణంలో వాస్తవాల్ని ప్రజలకి వెలికి తీసే విధంగా ప్రజల పక్షాన్ని పోరాడుతూ నేనున్నానని చెప్పి బాసటగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడం అనేది చాలా దారుణం. అమర్నాథ్కే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమయం ఆసనం అయింది. రానున్న రోజుల్లో వీళ్ళు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి త్వరలోనే ఆసనం అవుతా ఉంది. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంగా ఓటమి భయం పట్టుకొని నిన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఏదైతే ఉందో అది పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారు, మనం దోచేసుకున్నాము, మనం అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నామని చెప్పినటువంటి ఈ తీర్పులు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ఈ అమర్నాథ్ ఇప్పుడు లేనిపోయిన అవాకులు చవాకులు తన పబ్బం గడుపుకోవడం కోసం, తన ప్రాబల్యం చాటుకోవడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ విమర్శనం అనేది చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి దస్పల భవన్ మీద ఏదైతే అమర్ ప్రతిపక్షం ఉన్నప్పుడు పోటీ మాట్లాడాడో, మరి ఇప్పుడు సిబిఐ కేసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వాలి మంత్రి అమర్? ఇవాళ దస్పల భూముల ధర ముట్టాయి. సిట్లో ఉన్నటువంటి భూముల్ని ఎన్ని కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసుకోండి అమర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమండి. సిట్టు దర్యాప్తు యొక్క పత్రాన్ని, సిట్టు మీద చేసినటువంటి దర్యాప్తుని, పూర్తిగా సిట్టు నివేదికని బయట పెట్టమని చెప్పండి గుడివాడమని. అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టమనండి, అప్పుడు మేము స్వీకరిస్తాం. అంతేగాని అతీగతి లేని మాటలు. మనోహర్ గారిని కట్టప్ప అంటాడు. ఎవరండి కట్టప్ప? వీళ్ళు కట్టప్ప కాదా? వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచినటువంటి కట్టప్ప కాదా వీళ్ళ కుటుంబం? తెలుగుదేశం పార్టీకి ఏదైతే అమర్కి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందో వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కాదా ఈ కట్టప్ప గుడివాడ అమర్? ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించేటువంటి నైతిక హక్కు, జనసేన పార్టీని విమర్శించిన నైతిక హక్కు గుడివాడ అమర్కి కానీ వైసీపీ నాయకులు కానీ లేదని చెప్పి జనసేన పార్టీ తెలియజేస్తూ ఉంది. ఒక్క నిమిషం రా. ప్రభుత్వ విధానాలు విమర్శించిన ఆయన వ్యక్తిగతంగా జగన్ గారి కోసం కానీ మంత్రుల కోసం సందర్భం లేదు. దురదృష్టం జిల్లా మంత్రి అమర్ గారు ఆడుదాం ఆంధ్ర
అనే ఒక పనికిమాలిన ఒక కార్యక్రమం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఇవాళ రైతులను గాలి వదిలేసి, తుఫాన్లో ఉన్న కష్టాల్లో ఉన్న రైతులను గాలి వదిలేసి, మీరున్న నియోజకవర్గంతో పాటు మీరున్న జిల్లాను కూడా గాలి వదిలేసి, మరి మీ మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగుతుంటే చాలా కష్టం వేసింది.